సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లోకల్ జాబ్స్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ని యూజ్ చేసి మనం నిజంగా జాబ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చా, అంతేకాకుండా ఈ యాప్లో మనకి తెలిసిన జాబ్, మనకి వచ్చిన జాబ్ మన లోకల్ ప్రాంతంలో అంటే మన దగ్గర పట్ల మనం సెర్చ్ చేసుకోనికి ఆప్షన్స్ ఉంటాయా? ఇంకోటి ఏంటంటే ఈ యాప్ని యూజ్ చేయడం ద్వారా మనం జాబ్ కోసం సెర్చ్ చేసే టైంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో అంతేకాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ వన్ యాప్ లింక్ అయితే ఇచ్చిన. సో మీరు కనుక మా యాప్ ద్వారా రిజిస్టర్ అయినట్టయితే మీకైతే లైఫ్ లాంగ్ ఫ్రీ గైడెన్స్ అయితే మేమైతే ఇస్తాం. మీరు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ లోకల్ జాబ్స్ అనే యాప్ ద్వారా మనం నిజంగా జాబ్ సెర్చ్ చేసుకోవచ్చా అంటే నిజంగా చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మరి మనం సెర్చ్ చేసుకునే జాబ్ వచ్చేసి నిజంగా మన ఏరియా నుంచి మనకి తెలిసిన జాబ్, మన దగ్గర పట్ల జాబ్ సెర్చ్ చేసుకోవచ్చా అంటే అట్లా కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మన ఏరియాని బట్టి, మనకి తెలిసిన జాబ్ని బట్టి, మనం చదువుకున్న చదువుని బట్టి, మనకి కావాల్సిన సాలరీని బట్టి ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని మనమైతే జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మరి ఇందులో ఎలాంటి జాబ్స్ అవైలబుల్ ఉంటాయి అని కనుక మాట్లాడుకున్నట్టయితే అన్ని రకాల జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటో డ్రైవర్ నుంచి హెవీ వెహికల్ డ్రైవర్ వరకు దగ్గర చూసుకుంటే జేసీబీ ఆపరేటర్ అవి ఇవి అని చెప్పేసి ఇలాంటి జాబ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అంటే నేను ఇవి కూడా ఉంటాయని చెప్తా ఉన్నా. ఏవైతే మనం రోజు వింటామో క్లర్క్ అని చెప్పేసి అవి అని చెప్పేసి ఇవి అని చెప్పి సో ఇలాంటి జాబ్స్ అయితే ఉంటాయి, ఎప్పటికీ మనం పేర్లేనివి. కాకపోతే ఇలాంటివి కూడా ఉంటాయని అయితే నేను చెప్తా ఉన్నా. ఆటో డ్రైవర్ నుంచి హెవీ వెహికల్ డ్రైవర్ దాకా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంటెంట్ క్రియేటర్ నుంచి మొదలు పెడితే క్లర్క్ దాకా ఉంటాయి. ఇంజనీరింగ్ నుంచి మొదలు పెడితే సుతారి దాకా ఉంటాయి. సో ఇట్లా అన్ని కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ యాప్లో పెద్ద చదువులు చదివిన వారి నుంచి పీజీ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, సో ఇంకా పెద్ద ఇంజనీరింగ్ కావచ్చు, ఇలా పెద్ద చదువులు చదివిన వారి నుంచి ఏం చదవని నిషాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన జాబ్స్ కూడా ఈ యాప్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ యాప్లో జాబ్స్ అయితే అగుపడతాయి. మనకి తెలిసిన జాబ్స్, మన దగ్గర పట్ల జాబ్స్ కనబడ్డప్పుడు ఆ జాబ్ ఎవరైతే పోస్ట్ చేసారో మనం వాళ్ళకి డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ హెచ్ఆర్కే కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. మనకి జాబ్ పోస్టింగ్ కానీ విత్ సాలరీతో సహా మనకైతే అగుపడుతుంది. సో ఈ పరంగా మనకు నచ్చినట్టయితే వాట్సాప్ చేయొచ్చు, కాల్ అయినా చేసుకోవచ్చు. అండ్ మరి ఇందులో ప్రాబ్లమ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అని కనుక మాట్లాడుకున్నట్టయితే అక్కడక్కడ కొన్ని ఫేక్ పోస్టింగ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు పంపుంటారు, పాన్ కార్డు పంపుంటారు, ఇంకొన్ని డీటెయిల్స్ పంపుంటారు. సో పంపిన తర్వాత ఏంటంటే వాళ్ళు మన డేటా కొంచెం లీక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. హ్యాక్ అంటే లీక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఎవరికి ఎప్పుడు ఎందుకు కాల్ చేస్తాడో తెలియదు, ఆ ఆఫర్ అంటాడు, ఈ ఆఫర్ అంటారు, ఎందుకు కాల్ చేస్తారో తెలియదు, ఎందుకు మెసేజ్లు వస్తూ ఉన్నాయో తెలియదు. సో ఈ పరంగా కొంచెం డేటా లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని ఫేక్ పోస్టింగ్స్ అయితే కొంచెం చూసుకుంటూ మేనేజ్ చేసుకొని నిజమైన జాబ్స్కి, మీకు తెలిసిన జాబ్స్కి, మీకు వచ్చిన జాబ్స్కి, మీకు టాలెంట్ ఉన్నటువంటి జాబ్ సెర్చ్ చేసి ట్రై చేసుకోండి. బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.